హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 12 మరియు 13 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూన్ 16, 17 తేదీల్లో జీ7 సదస్సులో పాల్గొనడంతో పాటు యూరోప్‌లో అతిపెద్ద స్టార్టప్ ఈవెంట్ వివాటెక్‌ను సందర్శించేందుకు ఏ దేశాన్ని అధికారికంగా సందర్శించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ 52వ జీ7 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుందండి. ఈ సదస్సు ఫ్రాన్స్‌లోని ఏవియాన్ సరస్సు తీర పట్టణంలో నిర్వహించబడుతుందండి. ఈ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ ప్రదర్శనను సంయుక్తంగా ప్రారంభించనున్నారండి. అలాగే స్లోవేకియాకు అధికార పర్యటన కూడా ఈ బహుళ దశల పర్యటనలో భాగంగా ఉందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ 2026 జూన్ 16, 17 తేదీల్లో ఏదండి జీ7 సదస్సులో పాల్గొనడంతో పాటు యూరోప్‌లో అతిపెద్ద స్టార్టప్ ఈవెంట్ ఏది వివాటెక్‌ను సందర్శించేందుకు ఏ దేశాన్ని అధికారికంగా సందర్శించనున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. అయితే ఇది ఎన్నవ జీ7 సమ్మిట్ అంటే 52వదండి. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రాన్స్‌లోని ఏవియాన్ సరస్సు తీర పట్టణంలో నిర్వహించబడుతుందండి. అయితే ఈ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ ప్రదర్శనను సంయుక్తంగా ప్రారంభించనున్నారండి. అలాగే స్లోవేకియాకు అధికార పర్యటన కూడా ఈ బహుళ దేశాల పర్యటనలో భాగంగా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం లేదా ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంగ్లాండ్ మరియు వేల్స్ అండి. ఈ టోర్నమెంట్ 2026 జూన్ 12 నుండి జూలై 5 వరకు నిర్వహించబడుతుందండి. ఇది ఈ టోర్నమెంట్ యొక్క 10వ ఎడిషన్ అండి. నెదర్లాండ్స్ జట్టు ఈ టోర్నమెంట్ చరిత్రలో తొలిసారిగా అర్హత సాధించిందండి. 2024లో యూఏఈలో జరిగిన టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ తన తొలి టైటిల్‌ను గెలుచుకుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం లేదా ప్రాంతం ఏది అంటే ఇంగ్లాండ్ మరియు వేల్స్ అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి? జూన్ 12 నుండి జూలై 5 వరకు జరుగుతున్నాయండి. అయితే ఈ టోర్నమెంట్ యొక్క ఎన్నవ ఎడిషన్ ఇదంటే 10వ ఎడిషన్ అండి. అయితే నెదర్లాండ్స్ జట్టు ఈ టోర్నమెంట్ చరిత్రలో తొలిసారిగా అర్హత సాధించిందండి. అయితే గతసారి టైటిల్‌ని ఎవరు గెలుచుకున్నారంటే 2024లో యూఏఈలో జరిగిన టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ తన తొలి టైటిల్‌ను అప్పుడు గెలుచుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 ప్రకారం 163 దేశాల్లో భారత్ ఏ స్థానం పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 127వ ర్యాంక్ అండి. 2025లో ఉన్న 115వ స్థానం నుండి భారత్ 12 స్థానాలు దిగజారిందండి ఇప్పుడు. మణిపూర్‌లో జాతి హింస మరియు పాకిస్తాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయండి. ఐస్లాండ్ 2008 నుండి వరుసగా మొదటి స్థానాన్ని కొనసాగుతుందండి. బంగ్లాదేశ్ ప్రపంచంలో 117వ స్థానంలో ఉందండి. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉందండి. యెమెన్ స్థానంలో సూడాన్ ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశంగా నిలిచిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 ప్రకారం ఎంత మొత్తం 163 దేశాల్లో భారత్ ఏ స్థానం పొందింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 127వ స్థానం అండి. 2025లో 115వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 12 స్థానాలు దిగజారిపోయిందండి. అయితే దానికి కారణాలు ఏమని పేర్కొన్నారంటే మణిపూర్‌లో జాతి హింస మరియు పాకిస్తాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారండి. అయితే మొదటి స్థానంలో ఏదుందండి? ఐస్లాండ్. ఎప్పటి నుంచి? 2008 నుండి వరుసగా మొదటి స్థానంలో కొనసాగుతుందండి. అయితే బంగ్లాదేశ్ ప్రపంచంలో 117వ స్థానంలో ఉందండి. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అయితే అత్యల్ప శాంతియుత దేశంగా యెమెన్ స్థానంలో సూడాన్ ఇప్పుడొచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల పెరుగుతున్న మీజిల్స్ కేసులను ఎదుర్కోవడానికి భారత్ 20,000 డోసుల మీజిల్స్ వ్యాక్సిన్‌ను మరియు వైద్య సరఫరాలను ఏ దేశానికి పంపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్దీవ్స్ అండి. పెరుగుతున్న మీజిల్స్ కేసులను ఎదుర్కోవడానికి భారత్ మాల్దీవులకు ఎంతండి 20,000 డోసుల మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్‌ను పంపించిందండి. అదనంగా సుమారు 3 టన్నుల వైద్య సరఫరాలను కూడా పంపించింది. వాటిలో డయాగ్నోస్టిక్ కిట్లు, సిరంజీలు, మందులు మరియు ఇతర వైద్య వినియోగ వస్తువులు ఉన్నాయండి. భారత మహాసముద్ర ప్రాంతంలో ఫస్ట్ రెస్పాండర్ దేశంగా తన పాత్రను మరోసారి చాటుకుందండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల పెరుగుతున్న మీజిల్స్ కేసులను ఎదుర్కోవడానికి భారత్ ఎంతండి 20,000 డోసుల మీజిల్స్ వ్యాక్సిన్‌ను మరియు వైద్య సరఫరాలను ఏ దేశానికి పంపింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్దీవులండి.
అవే కాకుండా అదనంగా సుమారు 3 టన్నుల వైద్య సరఫరాలను కూడా పంపిందండి. వాటిలో డయాగ్నోస్టిక్ కిట్లు, సిరంజీలు, మందులు మరియు ఇతర వైద్య వినియోగ వస్తువులు కూడా ఉన్నాయండి. అయితే భారత మహాసముద్ర ప్రాంతంలో ఫస్ట్ రెస్పాండర్ దేశంగా తన పాత్రను మరోసారి చాటుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన బార్టన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్టూనింగ్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సుభానీ షేక్ అండి. ఆయన డెక్కన్ క్రానికల్‌లో కార్టూన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారండి. ఈ పురస్కారాన్ని బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ప్రదానం చేస్తుందండి. ఇది భారతదేశంలో కార్టూన్ జర్నలిజం రంగంలో అత్యున్నత పురస్కారంగా గుర్తింపు పొందిందండి. ఈ అవార్డును బార్టన్స్‌కు చెందిన భారత్ మెహతా స్థాపించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఏదండి బార్టన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్టూనింగ్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుభానీ షేక్ అండి. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారంటే డెక్కన్ క్రానికల్‌లో కార్టూన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారండి. అయితే ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ ప్రదానం చేస్తుందండి. అయితే ఇది భారతదేశంలో కార్టూన్ జర్నలిజం రంగంలో అత్యున్నత పురస్కారంగా గుర్తింపు పొందిందండి. అయితే ఈ అవార్డుని ఎవరు స్థాపించారు అంటే బార్టన్స్‌కు చెందిన భరత్ మెహతా స్థాపించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 49 ఏళ్ల వయసులో మరణించిన మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత మరియు ప్రముఖ భారతీయ షూటింగ్ కోచ్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జస్పాల్ రాణా అండి. 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడల్లో కేవలం 18 ఏళ్ల వయసులో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారండి. 1994లో అర్జున అవార్డ్, అలాగే 1997లో పద్మశ్రీ పురస్కారం కూడా పొందారండి. అలాగే 2020లో ద్రోణాచార్య అవార్డుతో సత్కరించబడ్డారండి. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో డబుల్ ఒలింపిక్ కాంస్య పతక విజేతగా నిలిచిన మను భాకర్‌కు ఆయన శిక్షణ అందించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎంతండి? 49 ఏళ్ల వయసులో మరణించిన మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత మరియు ప్రముఖ భారతీయ షూటింగ్ కోచ్ ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జస్పాల్ రాణా అండి. అయితే 1994లో ఎక్కడ హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడల్లో కేవలం 18 ఏళ్ల వయసులో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారండి. అయితే ఆయనకి 1994లో అర్జున అవార్డ్, 1997లో పద్మశ్రీ పురస్కారం, 2020లో ద్రోణాచార్య అవార్డుతో సత్కరించబడ్డారండి. అయితే 2024 పారిస్ ఒలింపిక్స్‌లో డబుల్ ఒలింపిక్స్ కాంస్య విజేత ఎవరండి? మను భాకర్‌కు ఆయన శిక్షణ అందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సుమారు 33 రోజుల్లో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను రొయ్యల పెంకులు మరియు పట్టుపురుగుల కోకున్లతో అభివృద్ధి చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఏంజెలినా అరోరా అండి. ఆమె భారతీయ ఆస్ట్రేలియన్ విద్యార్థిని మరియు ఆవిష్కర్త అండి. ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలోని సిడ్నీ గర్ల్స్ హై స్కూల్‌లో అభివృద్ధి చేశారండి. ఒక్కసారి మాత్రం ఉపయోగించే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మరియు సంచులకు పర్యావరణ హిత ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎంతండి? సుమారు 33 రోజుల్లో కరిగిపోయే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ రొయ్యల పెంకులు మరియు పట్టుపురుగుల కోకోన్లతో అభివృద్ధి చేసింది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏంజెలినా అరోరా అండి. ఎవరండి ఆమె అంటే భారతీయ ఆస్ట్రేలియన్ విద్యార్థిని మరియు ఆవిష్కర్త అండి. ఎక్కడ అభివృద్ధి చేశారంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ గర్ల్స్ హై స్కూల్‌లో అభివృద్ధి చేశారండి. అయితే ఒక్కసారి మాత్రం ఉపయోగించే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మరియు సంచులకు పర్యావరణ హిత ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో జావెలిన్ త్రోలో 92.62 మీటర్లు విసిరి 90 మీటర్ల మార్కును దాటిన ఆసియాలో 4గో అథ్లెట్‌గా నిలిచిన రుమేష్ తరంగ ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీలంక అండి. ఈ ఘనతను ఆయన రోమ్ డైమండ్ లీగ్‌లో సాధించారండి. 90 మీటర్ల క్లబ్‌లో ఇప్పటికే పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో సూన్ ఉన్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో జావెలిన్ త్రోలో ఎంతండి? 92.62 మీటర్లు విసిరి 90 మీటర్ల మార్కును దాటిన ఆసియాలో 4గో అథ్లెట్‌గా నిలిచిన ఎవరండి? రుమేష్ తరంగ ఏ దేశానికి చెందినవారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీలంక అండి. అయితే ఈ ఘనత ఎక్కడ సాధించారంటే రోమ్ డైమండ్ లీగ్‌లో సాధించారండి. అయితే 90 మీటర్ల క్లబ్‌లో ఇప్పటికే ఎవరెవరు ఉన్నారంటే పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావ్ సూన్ ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో తయారైన తొలి స్వదేశీ ఎయిర్‌బస్ సి-295 విమానం తన తొలి పరీక్షా విమానయానాన్ని ఏ నగరం నుంచి పూర్తి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి
వడోదర అండి. ఈ విమానం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ చెందిన ఫైనల్ అసెంబ్లీ లైన్‌లో తయారైందండి. భారతదేశంలో ఒక ప్రైవేట్ కన్సార్టియం ద్వారా తయారైన తొలి సైనిక విమానంగా ఇది చరిత్ర సృష్టించిందండి. ఈ సి-295 విమానం భారత వాయుసేనలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాత ఆవ్రో 748 రవాణా విమానాల స్థానాన్ని భర్తీ చేయనుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే భారతదేశంలో తయారైన తొలి స్వదేశీ ఎయిర్‌బస్ ఏదండి? సి-295 విమానం తన తొలి పరీక్షా విమానయానాన్ని ఏ నగరం నుంచి పూర్తి చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వడోదర అండి. అయితే ఈ విమానం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ చెందిన ఫైనల్ అసెంబ్లీ లైన్‌లో తయారైందండి. అయితే భారతదేశంలో ఒక ప్రైవేట్ కన్సార్టియం ద్వారా తయారైన తొలి సైనిక విమానంగా ఇది చరిత్ర సృష్టించిందండి. అయితే ఈ సి-295 విమానం భారత వాయుసేనలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఏదండి? పాత ఆవ్రో 748 రవాణా విమానాల స్థానాన్ని భర్తీ చేయనుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇండియా ఏఐ మిషన్ సహకారంతో అభివృద్ధి చేసిన స్మార్ట్ ప్రాంప్టింగ్ ద్వారా టెక్స్ట్‌ను వీడియోగా మార్చే భారతదేశపు తొలి స్వదేశీ వీడియో స్టోరీ జనరేటింగ్ ఏఐ మోడల్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి వారియా అండి. దీనిని అవతార్ ఏఐ అనే ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ అభివృద్ధి చేసిందండి. స్మార్ట్ ప్రాంప్టింగ్ ద్వారా టెక్స్ట్‌ను వీడియోగా మార్చగల సామర్థ్యం దీనికుందండి. భారతీయ ఎంఎస్ఎంఈలు, ఉపాధ్యాయులు మరియు ప్రజా పరిపాలనా రంగాల్లో డిజిటల్ కంటెంట్ సృష్టిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇండియా ఏఐ మిషన్ సహకారంతో అభివృద్ధి చేసిన స్మార్ట్ ప్రాంప్టింగ్ ద్వారా టెక్స్ట్‌ను వీడియోగా మార్చే భారతదేశపు తొలి స్వదేశీ వీడియో స్టోరీ జనరేటింగ్ ఏఐ మోడల్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వారియా అండి. అయితే దీనిని అవతార్ ఏఐ అనే ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ అభివృద్ధి చేసిందండి. దీనికి స్మార్ట్ ప్రాంప్టింగ్ ద్వారా టెక్స్ట్‌ను వీడియోగా మార్చగల సామర్థ్యం ఉందండి. అయితే భారతీయ ఎంఎస్ఎంఈలు, ఉపాధ్యాయ మరియు ప్రజా పరిపాలన రంగాల్లో డిజిటల్ కంటెంట్ సృష్టిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మెటా మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి భారతదేశపు తొలి ఏఐ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ అత్యాధునిక ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జూమ్ నగర్ అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరండి? ముఖేష్ అంబానీ. మెటా సీఈఓ ఎవరు? మార్క్ జుకర్బర్గ్. అయితే ఈ డేటా సెంటర్‌ను 168 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తుందండి. పునరుత్పాదకత ఇంధన వనరులు మరియు అధునాతన కూలింగ్ వ్యవస్థలతో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతుందండి. తదుపరి తరం ఏఐ సాంకేతికలకు మద్దతు అందించడం దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎవరెవరు? మెటా మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి భారతదేశపు తొలి ఏఐ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ అత్యాధునిక ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జూమ్ నగర్ అండి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు? ముఖేష్ అంబానీ. మెటా సీఈఓ ఎవరు? మార్క్ జుకర్బర్గ్. ఈ డేటా సెంటర్‌ను 168 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తుందండి. పునరుత్పాదకత ఇంధన వనరులు మరియు అధునాతన కూలింగ్ వ్యవస్థలతో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతుందండి. తదుపరి తరం ఏఐ సాంకేతికలకు మద్దతు అందించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. యూఏఈలో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 విజేత ఏ జట్టు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.